మాటలు కోటలు దాటుతాయి, చేతలు గుమ్మాలు దాటవు అన్న సామెత రాజకీయ నాయకుల్లో చాలా మందికి వర్తిస్తుంది. అప్పటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని గెలిచి సీఎం అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలన చేతకాక చేయవలేక చతికిల పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ను ఆయన కుటుంబాన్ని తిట్టడమే కానీ రాష్ట్రానికి ఆయన చేసిందేంటో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఇక ఆలీబాబా చాలీస్ చోర్ అన్నట్లుగా మంత్రులు కూడా యథారాజా తదా ప్రజ అన్న చందాన మీన మేషాలు లెక్కిస్తున్నారు. పడగొట్టుడే కానీ కట్టుడు లేదన్న వాదన ఇప్పుడు తెలంగాణలో ప్రతి నోట వినిపిస్తోంది. గడీల పాలనపై పోరు సాగిస్తాం, నీ ఫామ్ హౌస్లో జిల్లెళ్ళు మొలిపిస్తా కొడక, ఈ మాటలు వినడానికి ఎంతో బాగుంటాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు రేవంత్ చేసిందేమిటని ఆలోచిస్తే మాత్రం ఈ మాటల మాంత్రికుడు టైంపాస్ వీరుడన్న సంగతి అర్థమైపోతోంది. ఇంకా తెలంగాణ ఇచ్చిన పార్టీగానే చలామణి అవుతూ చేతులు దులుపుకోవాలన్న కోరిక తెలంగాణ కాంగ్రెస్ పాలనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సోనియమ్మ రాజ్యం, సోనియమ్మ త్యాగం, ఇలా ఎన్నిసార్లు చెప్పుకు తిరుగుతారని జనం ప్రశ్నించే రోజులు వచ్చేశాయి. తెలంగాణ జనం రేవంత్ రెడ్డిని అడుగుతోన్న సూటి ప్రశ్న ఒక్కటే, మేము నీకు అధికారం ఇచ్చాం, తిరిగి నువ్వు మాకేమిచ్చావు? బీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి కలిగిస్తానన్నావు, అదే తరహా పాత పద్ధతులనే ఎందుకు సృష్టిస్తున్నావు అని జనం ఆగ్రహం చెందుతున్నారు. రేవంత్ అధికారానికి వచ్చి 9 నెలలైంది. అది తక్కువ సమయం ఏమీ కాదు. దాదాపు 2 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడికి పరిస్థితులు, ప్రజల అవసరాలు తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పట్టదు. పైగా భారీ అజెండాతో, ఇబ్బడి ముబ్బడి గ్యారంటీలతో జనాన్ని నమ్మించి అధికారానికి వచ్చిన నాయకుడికి ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ఏమిటో తెలియంది కాదు. రేవంత్ మాత్రం ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవటం లేదు. ఎక్కడో తేడా కొడుతోందని జనం తమను తాము ప్రశ్నించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. 1-2 మినహా అన్ని హామీలు గాలికి వదిలేశారు. ఇప్పట్లో అమలు జరుపుతారన్న విశ్వాసం కూడా జనంలో కలిగించలేకపోవటం అతి భారీ వైఫల్యం అనే చెప్పాలి. రేవంత్ ఎవరు? రేవంత్ ఆలోచన ఏమిటి? ఆయన మదిలో ఏముంది? ఏం చెయ్యాలనుకున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతోన్న వేళ సమాధానం కోసం జనం శూన్యంలోకి చూస్తున్నారు. నటించడంలో డాక్టరేట్ చేసిన మిస్టర్ చీఫ్ మినిస్టర్ ప్రజాసేవలో డిగ్రీ కూడా పాస్ కాలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరకు ఆయన తెలంగాణ సెంటిమెంట్ను కూడా పక్కకు తోసేసి సోనియా చల్లని చూపుంటే చాలన్న నిర్ణయానికి వచ్చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి విమర్శల పాలవుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అన్న గ్రౌండ్ రియాలిటీని రేవంత్ అర్థం చేసుకోలేకపోతున్నారు. కేసీఆర్ ఓడిపోయినంత మాత్రాన తెలంగాణ ఫీలింగ్ పోయిందని రేవంత్ అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండకపోవచ్చు. జనం కేసీఆర్ కుటుంబం పట్ల, ఆయన పార్టీ పట్ల వ్యతిరేకత పెంచుకున్నారే తప్ప తెలంగాణ సెంటిమెంట్ను దూరం చేసుకోవటం లేదని, ప్రతి ఒక్కరిలో తెలంగాణ భావన ప్రస్ఫుటంగా ఉందని అర్థం చేసుకోలేకపోవటం రేవంత్ రెడ్డి పెద్ద ఫెయిల్యూరే అవుతుంది. పైగా తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పట్ల అభిమానం కొనసాగుతూనే ఉంది. పాలకులకు, పాలనకు మధ్య సమన్వయం కొరవడిందని చెప్పేందుకు వెనకాడకూడదు. నేతలకు, అధికారులకు మధ్య వారధి తెగిపోయిందన్న అనుమానమూ రాకమానదు. పాలనపై పట్టులేక రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారనుకోవాలి. పరిపాలనకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు లింకు పెట్టి ఏదో చేయాలనుకోవటం అనవసర తపనే అవుతుంది. నిజానికి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రగతి, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఒక పెద్ద అంశం తెరపైకి వచ్చి సర్కార్ను అతలాకుతలం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిపోవటం, ప్రజల దృష్టిని మళ్లించేందుకు పరుష భాషను ప్రయోగించటం, లేదంటే దృష్టి మళ్లింపు చర్యలకు అవసరమైన ఆసక్తికరమైన అంశాన్ని ఎంపిక చేసుకోవటమే పాలనగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్లోని కవి చౌడప్ప బయటకొస్తున్నారు. అసలు అసంపూర్ణ రుణమాఫీపై రైతులు ఊరూరా రణగీతం ఆలపిస్తోన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఆ వాతావరణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలో భాగంగా ఇతర అంశాలను ఉద్దేశపూర్వకంగానే తెర మీదకి తెస్తూ టైంపాస్ చేస్తున్నారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ సర్కారు కొలువు తీరినప్పటి నుంచి ఎన్కన్వెన్షన్ కూల్చివేత దాకా, ఆ తర్వాత కూడా అనేక ఘటనలు రేవంత్ వైఖరిపై అనుమానాలనే కలిగిస్తున్నాయి. దూకుడు మినహా ఒరిగించిందేమీ లేదని ఆరోపణలు వస్తున్నాయి. పైగా అంతే చేస్తా, బరాబర్ చేస్తా అనటం కూడా జనానికి ఏమాత్రం నచ్చటం లేదు. 2 లక్షల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు చేస్తోన్న వ్యాఖ్యలపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. సగం మందికి రుణమాఫీ చేయకుండానే అందరికీ ఇచ్చినట్లుగా మమ అనిపించటం పేద ప్రజల ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. సర్కారును నమ్ముకొని నిలబడినందుకు ఇప్పుడు కొత్త అప్పు పుట్టక నానా తంటాలు పడాల్సి వస్తోంది. రుణమాఫీ విషయంలో రైతుల్లో ఆగ్రహం పెల్లుబుక్కుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ రైతులు నిలదీస్తున్నారు. బియ్యం కొనుగోళ్ల టెండర్లో 1100 కోట్ల కుంభకోణం జరిగిందనే అంశం వెలుగులోకి రావడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ హయాంలో వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి కొన్ని రోజులు టైంపాస్ చేశారు.
బియ్యం సంగతి జనం మర్చిపోగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి వదిలేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ సాక్షిగా సర్కార్ వైఫల్యాలను ఎండగడితే వాటిపై సమాధానం చెప్పాల్సింది పోయి ఆ ఇద్దరు అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్టాండే అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి తీరును రాజకీయ విశ్లేషకులు ఎండగడుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోళ్లపై చర్చ జరిగిన సందర్భంలో మోటార్లకు మీటర్లు పెడతామని కేసీఆర్ సర్కార్ సంతకాలు చేసింది అంటూ సభలో సమాధానాలు చెప్పకుండా అసత్యాలు ప్రచారం చేయటం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలోనూ సభను తప్పుదారి పట్టించి విమర్శలు పాలకావటం, బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వటం కూడా రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్లో భాగమేనని చెప్పాలి. అంతకు మించి యువతకు ఉద్యోగాల విషయంలోనూ మోసపూరిత కప్పదాటు వైఖరినే పాటించారు. అసెంబ్లీ వేదికగా 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి చివరకు ఉద్యోగాల సంఖ్య లేకుండా కేవలం స్టేట్మెంట్ విడుదల చేయడంతో రేవంత్ రెడ్డి సర్కారుపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది. అసలు రేవంత్ పాలన ఉందా, అధికారులపై సీఎంకు పట్టు ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే అవును అని సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మంత్రులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బ్యూరోక్రాట్లపై ప్రభుత్వానికి పట్టులేదు. కేసీఆర్ హయాంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతికుమారి ఇప్పుడు కూడా అదే ఉద్యోగంలో కొనసాగుతున్నారు. అప్పుడు ఇప్పుడు రామకృష్ణారావే ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీని మార్చుకోలేని సీఎం పాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా అని ప్రశ్నించేవారు ఉన్నారు. వారంటే ఇష్టం లేకపోయినా ఎలా మార్చుకోవాలో, ఎవరిని తెచ్చి సీట్లో కూర్చోబెట్టాలో అర్థం కాక అలా కొనసాగిస్తున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. ఒకప్పుడు కేసీఆర్ అధోగతి పాలనకు కారణమయ్యారంటూ ఏ అధికారులపై కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోసిందో, సోషల్ మీడియాలో కథనాలు వండివార్చిందో వాళ్ళంతా ఇప్పుడు కూడా కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అధికారులను దారిలో పెట్టి సమర్థులైన వారిని కీలక స్థానాల్లో కూర్చోబెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న చిన్న విషయం కూడా రేవంత్ రెడ్డికి బోధపడలేదు. ఇక మంత్రుల విషయానికి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం బ్యాచ్ ఇలా ఎవరికి వారు సూపర్ చీఫ్ మినిస్టర్లుగా చెలామణి అవుతున్నారు. రేవంత్ రెడ్డి స్వతంత్రం ప్రకటించకుండా సామంతరాజుగా కనిపించినా అసలు స్వేచ్ఛాజీవులు మంత్రులేనని చెప్పాలి. ఎవరి గ్రూపు వారికే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు ప్రకటనలు ఇవ్వటం, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పటం మినహా ప్రజలకు ఒరిగించిందేమీ లేదు. పైగా ఒక మంత్రి వల్ల రాష్ట్రానికి ఇసుమంతైనా ప్రయోజనం కలిగిందని చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తప్ప ప్రజాసేవ చేస్తామన్న ఇంగిత జ్ఞానం లేదనే చెప్పాల్సి ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్ను తిట్టుకుంటూ కూర్చుంటే టైంపాస్ కావచ్చు, పరిపాలన ముందుకు సాగదు. ఎన్నికల ముందే గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉంటే గెలిచిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ త్వరగా అర్థమయ్యేది. సోనియా, రాహుల్ ఆశీస్సులు ఉంటే చాలు, ప్రజలతో పని లేదనుకుంటే దీర్ఘకాలం శంకరగిరి మాన్యాలే మిగులుతాయి. ఒక పక్క బీఆర్ఎస్ దుస్థితిని చూసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి అర్థం కాకపోతే కష్టమే. ఎందుకంటే కాంగ్రెస్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఆయన ఇంకా ఖచ్చితంగా అర్థం చేసుకున్నట్లు లేదు. కాంగ్రెస్కు ఆయన కూడా కొత్తే కదా. అపోహలు పెట్టుకోకుండా ప్రజలను నమ్ముకొని ప్రజలకు మేలు చేసిన వాళ్లే ఎక్కువ కాలం మనగలుగుతారని రేవంత్ రెడ్డి గుర్తించాలి.